తిరుపతి జిల్లాలో చిరుత మరోసారి కలకలం రేపింది. చంద్రగిరి మండలం కోటాల జగనన్న కాలనీలో చిరుత సంచరిస్తుంది. పులి పాదముద్రలను గుర్తించిన కాలనీ వాసులు భయాందోళనతో ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. చిరుత జాడ కనిపెట్టేందుకు అటవీ శాఖ అధికారులు ఇప్పటికే ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుతపై అప్రమత్తంగా ఉండాలని జగనన్న కాలనీ పరిసర ప్రాంత ప్రజలకు వారు సూచించారు. చిరుత సంచార ప్రాంతాలను తిరుపతి డీఎఫ్ఓ సతీష్ రెడ్డి ఇప్పటికే పరిశీలించారు. చిరుత జాడ కనిపెట్టేందుకు గస్తీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎవరికి ఫోన్ చేసి ఇస్తావు ఇన్ఫర్మేషన్? ఇక్కడ కోటాల గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి హౌసింగ్ లేఅవుట్కి దగ్గరగా ఉన్న అటవీ ప్రాంతాల్లో మనకి చిరుతపులి సంచారం అనేది గుర్తించడం జరిగింది. పబ్లిక్ భయాందోళనలకి గురవుతున్నారు. సో దీని మీద మేమేంటంటే ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మాధవి గారు అట్లాగే వారి యొక్క సిబ్బంది కూడా ఇమీడియట్గా దాన్ని అబ్జర్వేషన్లో పెట్టారు. మన స్టాఫ్ అక్కడ దాని మూమెంట్ని గమనించడం జరిగింది. ఇమీడియట్గా ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్కి, లోకల్స్కి, అట్లాగే పశువులు కాసుకునే వాళ్ళు, మేకలు కాసే వాళ్ళకి కూడా అడవిలోకి వెళ్ళొద్దు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి కావాల్సిన అవేర్నెస్ అనేది కల్పించడం జరిగింది. రాత్రి పూట ఒంటరిగా పెద్దవాళ్ళని కూడా తిరగద్దని చెప్పడం జరిగింది. అట్లాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా సాయంత్రం 6:30 తర్వాత బయట తిప్పకుండా జాగ్రత్తగా వాళ్ళని తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. సో ఈ ప్రికాషన్స్